పూర్వం విష్ణుభక్తి కలిగిన దంపతులకు ఎన్నేళ్లైనా సంతానం లేకపోవడంతో వారు మేల్కోటి క్షేత్రానికి చేరుకొని అక్కడ ఉన్న చలువ నారాయణ స్వామిని భక్తితో సేవించారు. స్వామి అనుగ్రహంతో వారికి ఒక కుమారుడు కలిగాడు. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క వనమాల అంశతో జన్మించాడు. చలవ నారాయణ స్వామి అనుగ్రహంతో పుట్టాడు కాబట్టి ఆ పిల్లవాడికి విప్ర నారాయణ అనే పేరు పెట్టి ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. ఆ పిల్లవాడు అపారమైన విష్ణుభక్తి కలిగి ఉండేవాడు. ఒక వయసు వచ్చాక ఆ బాలుడు విష్ణు సేవ చేసుకోవాలని శ్రీరంగం చేరుకొని అక్కడ ఒక పూలతోట పెంచి ఆ పూలతో అందమైన మాలలో కట్టి రంగనాథుడికి సమర్పిస్తూ ఉండేవాడు. ఇదిలా ఉండగా చోళరాజ్య ఆస్థానంలో దేవదేవి అనే నర్తకి ఉండేది. ఆమె మహా సౌందర్యవతి. ఆ దేవదేవి ఒకసారి విప్రనారాయణ్ని చూసి అతని సౌందర్యానికి ముగ్ధురాలై అతనికి ఎదురుగా వెళ్లి నమస్కరిస్తుంది. కానీ విప్రనారాయణుడు ఆమెను కన్నెత్తు కూడా చూడకుండా స్వామిని ధ్యానిస్తూ వెళ్లిపోతాడు. దాంతో ఆ దేవదేవికి గర్వభంగం అవుతుంది. ఎలాగైనా సరే విప్రనారాయణ్ని తన చుట్టూ తిప్పుకోవాలని అనుకుంటుంది. వెంటనే తన వేషాన్ని మార్చి తులసిమాలలో ధరించి విప్రనారాయణ ఆశ్రమానికి వెళ్లి తనకు ఆశ్రయం ఇవ్వమని వేడుకొనగా ఒంటరి స్త్రీ అని జాలిపడిన విప్రనారాయణుడు ఆ తోటలోనే నివసించమని ఎప్పుడూ కుటీరంలోనికి రావద్దని చెప్పి ఆశ్రయం ఇస్తాడు. విప్రనారాయణ స్వామిపై అద్భుతమైన కీర్తనలో గానం చేస్తూ ఉంటే అందుకు తగ్గట్టుగా దేవదేవి నాట్యం చేస్తూ స్వామి వారి సేవ చేసుకునేది. ఆమె నాట్యాన్ని చూసిన విప్రనారాయణుడు ఆమె కూడా ఒక గొప్ప విష్ణు భక్తురాలని పొంగిపోతాడు. ఇలా ఉండగా శ్రీరంగంలో ఒకసారి 3 రోజుల పాటు కుంభవృష్టి కురుస్తుంది. కుటీరంలో ఉన్న విప్రనారాయణుడికి దేవదేవి గుర్తుకు వచ్చి అంత పెద్ద వర్షంలో ఒక స్త్రీ బయట ఉండడం సబబు కాదని గ్రహించిన విప్రనారాయణుడు ఆమెను కుటీరంలోనికి రమ్మంటాడు. కుటీరంలోనికి వచ్చిన దేవదేవుని మొదటిసారి గమనించిన విప్రనారాయణుడు ఆమె అందానికి ముగ్ధుడై ఆమె ప్రేమలో పడిపోతాడు. దేవదేవి కూడా విప్రనారాయణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది. ఒకసారి దేవదేవి తన తల్లిని చూసి వస్తానని చెప్పగా అది విన్న విప్రనారాయణుడు నిన్ను విడిచి నేను ఉండలేను, నీతోనే వస్తానని ఆమె వెనకాలే వెళ్తాడు. కానీ దేవదేవి తల్లి మాత్రం రాజుల ఆశ్రయంలో డబ్బు సంపాదించాల్సింది పోయి ఇలా ఒక పేద బైరాగిని వెంట తీసుకుని వస్తావా అని విప్రనారాయణ్ణి ఇంట్లో నుంచి బయటికి గంటేస్తూ డబ్బు నగలు తెస్తేనే నీకు ఇక్కడ చోటు అని చెప్పి తలుపు మూసేస్తుంది. దాంతో దేవదేవిని చూడకుండా ఉండలేని విప్రనారాయణుడు ఎలాగైనా దేవదేవిని చేరే మార్గం చూపించమని ఆ రంగనాథ స్వామిని వేడుకుంటాడు. అప్పుడు రంగనాథ స్వామి శ్రీరంగం ఆలయంలో ఉండే 5 నిధుల్లో ఒక నిధిని తీసుకుని దేవదేవి ఇంటికి వెళ్ళమని రంగనాథ స్వామి ఒక నిధిని విప్రనారాయణకి ఇస్తాడు. ఆ నిధిని తీసుకుని దేవదేవి తల్లి విప్రనారాయణని ఇంట్లోకి రాణిస్తుంది. కానీ ఆలయంలో నిధి పోయిందని అర్చకులు రాజుకి ఫిర్యాదు చేయగా ఆ నిధి దేవదేవి ఇంట్లో దొరకడం దాన్ని విప్రనారాయణుడు ఇచ్చాడని తేలడంతో వెంటనే విప్రనారాయణుడు 2 చేతులు ఖండించమని రాజు ఆజ్ఞాపిస్తాడు. వెంటనే అతన్ని బంధించి అతని 2 చేతులు శిలపై ఉంచి నరకబోగా అప్పుడు తన స్థితిని చూసి స్వామి సేవను వదిలి ఇలా పతనమవడం గమనించి పశ్చాత్తాపడతాడు. అప్పుడు రంగనాథ స్వామి చోళరాజుకు దర్శనమిచ్చి ఇదంతా తన లీలని విప్రనారాయణ్ణి వదిలిపెట్టమని ఆదేశించగా వెంటనే రాజు స్వామివారి ఆజ్ఞ ప్రకారం విడిచిపెట్టేస్తాడు. రంగనాథ స్వామి విప్రనారాయణుకి దర్శనమిచ్చి ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. కామానికి గురై పతనమైన నాకు నీ భక్తుల పాదధూళి నా శిరస్సుపై పడేలాగా వరమివ్వ స్వామి అని కోరుకుంటాడు. అప్పటి నుంచి విప్రనారాయణ్ణి తొండర డిప్పొడి ఆల్వార్గా కీర్తించబడ్డాడు. అంటే భక్తుల పాదధూళిని కోరిన ఆల్వార్ అని అర్థం. శ్రీరంగంలోని పరకాల మండపంలోనే విప్రనారాయణుడు కూడా నివసించాడు. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.